అండి. నా పేరు రాయపూడి భవాని. మిర్యాలగూడ పట్టణ వాస్తవ్యురాలిని నేను. మిర్యాలగూడ పట్టణంలో చాలా మందికి నేను సుపరిచితురాలినే. ఎప్పుడైనా సరే నేను సేవా కార్యక్రమాలతోని ఇలా ముందుకొచ్చాను గానీ, ఎన్నడూ గూడా ఈ విధంగా ఇంకొక విధంగా నేను మీ ముందుకు రాలేదు. ఈరోజు నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేను మళ్ళీ ప్రజాముఖంగా గూడా ఒక సందేశాన్ని, నా బాధని చెప్పుకోవాలని చెప్పి రావడం జరిగింది. మేము మిర్యాలగూడ పట్టణంలో 2012లో సర్వే నెంబర్ 711/6లో మేము ముప్ప అవినాష్ గారి దగ్గర 22 కుంటల జాగా కొనుక్కోవడం జరిగింది. 2012 అండి. మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్తున్నాను. 2012 సంవత్సరంలో ఇది కొనుక్కున్నాను. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది మనది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న టైంలో నేను కొనుక్కున్నాను. అలాంటి దాంట్లో నిన్న మేము కొనుక్కున్న అతను మాకు ఏదైతే హద్దులు చెప్పారో ఆ హద్దుబందు ప్రకారం మేము టెంపరరీగా గోడ పెట్టుకొని ప్రీకాస్ట్ గోడ పెట్టుకొని గేట్ పెట్టుకోవడం జరిగింది. ఆ గోడ పెట్టుకొని కూడా 4 సంవత్సరాలు అవుతుంది దరిదాపుగా. నిన్నట్న ఎకాఎకగా ఎంఆర్ఓ గారు ఇక్కడికి సైట్ దగ్గరకు వచ్చి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చేసి గోడ కూలగొట్టేసి గేట్ అంతా కూడా పడగొట్టేశారు. ఎవరో దారిన పోయే వాళ్ళు మాకు చెప్తే మా బాబు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మాకు టైం ఇవ్వండి సార్, మేమే తీసుకుంటామని చెప్తే కూడా నీకు ఇచ్చేదేంది టైము, ఇది గవర్నమెంట్ ల్యాండ్, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే క్రిమినల్ కేసు పెడతా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఎంఆర్ఓ గారు. అంటే మేమేమన్నా కామన్ మ్యాన్ కాదా? మాకు అడిగే హక్కు లేదా? అసలు నోటీస్ ఇవ్వకుండా మా ప్రాపర్టీని ఎలా నాశనం చేస్తారు? ఫస్ట్ మాకు అది కావాలండి. అది ఇంకొక విషయం ఏంటంటే 2012లో ఇది రాజకీయ కక్ష అని కొద్దిమంది పేపర్స్ లో నేను ఈరోజు చూడడం జరిగింది. తిరునగర్ భార్గవ్ నా సోదరుడు. తిరునగర్ గంగాధర్ గారి కుమార్తెను నేను. ఇక్కడే పుట్టి పెరిగిన మిర్యాలగూడ పట్టణంలో చాలా మందికి తిరునగర్ గంగాధర్ గారు అంటే ఏంటో తెలుసు. ఆయన ఏం చేశాడో తెలిసి మిర్యాలగూడ టౌన్ గా ఉన్నప్పటి నుంచి, ఒక చిన్న పల్లెటూరుగా ఉన్నప్పటి నుంచి ఈ రోజున మిర్యాలగూడ మున్సిపాలిటీ దరిదాపుగా మనము ఇంకా మున్సిపాలిటీ కంటే ఎక్కువ కూడా పెరిగింది మిర్యాలగూడ టౌన్. అందరికీ కూడా తెలుసు. ఆయన కుమార్తెగా నేను ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా. మిర్యాలగూడలో చాలా మందికి తెలుసు. నేను ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఏపీ లేబర్ వెల్ఫేర్ డైరెక్టర్ కూడా నేను చేశాను. ఎప్పుడైనా సరే మా మామగారు బిజినెస్ ఫ్యామిలీ, మాదంతా కూడా బిజినెస్ ఫ్యామిలీ. పొలిటికల్ గా ఎవరూ లేరు. మేము కష్టార్జితం చేసి రూపాయి కూడబెట్టుకొని మేము ఈ భూమిని కొనుక్కోవడం జరిగింది. అలాంటిది ఈ రోజు తిరునగర్ భార్గవ్ సోదరుని అయినంత మాత్రాన నా మీద కక్ష సాధింపు చర్య ఏ విధంగా చేస్తారు? నోటీస్ లేకుండా ఈ గోడ కూలగొట్టడం ఏంటి? అదొక ఎత్తు అయితే, ఈ రోజున 3 అడుగులు నేను బయటకు వచ్చానంటున్నారు గవర్నమెంట్ భూమిని. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వానికి చట్టం ప్రకారం పోయేదాన్ని. చట్టాన్ని నేను అనుసరిస్తాను. ఇంకొక విషయం చెప్తున్నా మీ అందరికి పత్రికా ముఖంగా. 3 అడుగులు పోయానంటున్నాడు, బాగుంది, నేను లోపలికి వెళ్తా, నాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా 3 అడుగులు కాదు, ఇంకా 5 అడుగులు పోయినా అన్నా కూడా నేను లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇలా ఈ ఫెన్సింగ్ పెట్టేసి నేను గేటు నడవకుండా ముందల కాల్వ పెట్టేసి నా గేటు నేను మళ్ళీ 3 అడుగులు లోపలికి వెళ్ళి నేను గోడ పెట్టుకుంటా, గేట్ పెట్టుకుంటా. నాకు అది కావాలి. మీ అందరి సమక్షంగా నేను చెప్తున్నాను. ఇది అందరూ కూడా మీరు నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. 22 కుంటల భూమి జాగా మేము కష్టపడి కొనుక్కొని ముందల బోనీయకుండా, పక్కన బోనీయకుండా రివర్స్ మీద మాట్లాడితే మేము ఏం చేయాలి? మేము ఏదన్నా మాకు కష్టపడి మేము ఇది చేసుకున్నాము. మాకేదన్నా జరగరానిది జరిగితే నిన్న వచ్చిన ఎంఆర్ఓ గారే దానికి కారణం అని కూడా చెప్తున్నాను. ఏమి చేయకుండానే మా మీద క్రిమినల్ కేసు పెడతా అని చెప్పడం ఎంతవరకు భావ్యం? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.